ఇక రేవంత్ రెడ్డి భాష గురించి, బండి సంజయ్ భాష గురించి చెప్పాలంటే స్ట్రీట్ ఫెలోస్ ఏమో స్టేట్ లీడర్ లేదు. దురదృష్టవశాత్తు గల్లీ నాయకులకు ఏకగ్రీవంగా ఏకాఏకిన ఢిల్లీ ప్రమోషన్ వచ్చింది. గల్లీ నాయకుల ఢిల్లీ ప్రమోషన్లు, స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ నాయకత్వాలు తీసుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకి బాధలు. సరే, నిన్న కొంతమంది మిత్రులు బాధపడుతున్నారు, ఏంది అసలు ఈ బండి సంజయ్ భాష ఏంది, ఈ రేవంత్ రెడ్డి భాష అంటే ఇది అలవాటు అయిపోయింది, ఎట్లా అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరిని అని. వాస్తవానికి జాతీయ పార్టీలుగా రెండు ఒకటికొకటి వాళ్ళు పోటీ పడాలి. ఏదైనా ఆరోపణలు ఉంటే ఒకటి మీద ఒకటి వాళ్ళు చేసుకోవాలి. ఢిల్లీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ చేయాలి, ఇక్కడున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పైన బీజేపీ నాయకులు చేయాలి. కానీ ఇద్దరు కలిసి కేసీఆర్ మీదనే చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఇది ఇవాళ తెలంగాణ ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని తేలిపోయింది. కేసీఆర్ చేతిలోకి వస్తుంది రాష్ట్రం. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఈ శనిగ్రహాలను వదిలించుకోవాలి, ఈ దయ్యాలను ఎప్పుడు వదిలించుకోవాలి, ఎప్పుడు కేసీఆర్కి రాష్ట్రాన్ని మళ్ళీ అప్పచెప్పాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న విషయం వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. సరే, వాళ్ళ భాషకు సంబంధించి అయితే ఇక అంతకంటే నేను చెప్పలేనిది ఏం లేదు. స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ లీడర్లు అయినరు, గల్లీ నాయకులు ఢిల్లీకి పోయినరు ఏకాఏకిన. ఒక క్రమ పద్ధతిలో ప్రమోషన్స్ వస్తేనేమో బాధ్యతలు తెలిసేది, బాధ్యతాయుతంగా మాట్లాడడం తెలిసేది, ఏ భాష మాట్లాడడం తెలిసేది. కానీ ఒకేసారి అనుకోకుండా వచ్చిన ప్రమోషన్ల వల్ల ఈ సమస్య వచ్చింది. తప్పదు, తెలంగాణ ప్రజలు పాపం ఓటేసి గెలిపించినందుకు భరించాల్సిన పరిస్థితిలో ఉన్నారు.